సార్ ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఓవరాల్ గా అలయన్స్ కి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు, వైసీపీకి ఎన్ని సీట్లు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 1 లేదా 2. వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లైక్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఒకటి ఒకటి ఇచ్చిన ఆశ్చర్యపడుతుంది. మాక్సిమం 5. ఇంత వైబ్రేషన్స్ ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. మహిళల ఓటింగ్ గ్రామీణ ప్రాంతాలు ఎలా జరుగుతుంది అనేది పసిగట్టడానికి భయంకరమైన సఫాలిస్టులు తిరుగుతున్నారు. ఇది అంచనా అండి, నేను సర్వే చేయలేదు. సర్వేలు మనం పోస్ట్ పోలు లేదా ఎగ్జిట్ పోస్ట్ చెప్పకూడదు ఎవరికి. ఇది ఉద్యోగులు అంచనాలి అంతే తప్ప మనం రాజకీయాలు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పుడు పర్టికులర్ గా ఎట్లుంది పీపుల్ మూడ్ అని చెప్పేసి అని 10 కాదు 100 కాదు 1000 మంది పల్స్ తీసుకున్నారు. కాదండి, మీకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ 15 ఏళ్ళు అయింది. మీ భార్య మనసులో ఏముందా మీకు తెలుస్తుందా? అంత లోతు నేను చెప్పేది అలాగా. అక్కడ అనేక మంది మహిళలు చాలా. ఇంకోటి చెప్తున్నారు, రాష్ట్రం మొత్తం మీద దేశంలోనే ఆంధ్ర ఓటర్లు చాలా మంది తెలుగు మీరిపోయారు. తాడు తెగిపోతున్నారు. ఒక్కొక్కరికి తీసుకున్న ఎన్యూమరేటర్స్కే అసలు అరగంట మాట్లాడితే కానీ వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితి లేదు. పొలిటీషియన్ కంటే తెలివి వాళ్ళు అయిపోయారు. ఏం చేస్తారు మరి? సరే, అందుకని నేను లోయెస్ట్ 1 or 2 దగ్గర నుంచి 5 వెళ్ళినా 4 వెళ్ళినా ఆశ్చర్యపడుతుంది. వైసీపీకి 2 జిల్లాలు కలుపుకున్నప్పుడు జిల్లాలో ఉంటాయి. వెస్ట్ గోదావరిలో ఉన్న అంటే ఇప్పుడు జిల్లా మారింది కదా, వెస్ట్ గోదావరి అంటే 7 సీట్లు నరసాపురం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బానిసలను ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచి వ్యక్తి ఎత్తివ్వట్లేదు. వామపక్ష లెఫ్టిస్టు స్టూడెంట్ ఉద్యమాల్లో కమ్యూనిస్టుగా ఉన్న వరం గారు తర్వాత చాలా క్రితమే బీజేపీలో చేరారు, ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు భూపతిరాజ శ్రీనివాసరావు గారు. కానీ ఆయన మేబీ పర్సన్ రైట్, ఈజ్ ఇన్ రాంగ్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన పార్టీలు ఉన్నారని ఓడిపోవాలని కోరుకున్నాం కేవీఆర్ నాయుడు గారు. కానీ అక్కడ బానిస జాతి అంటారు కదండి, ఆ విధంగా తయారు చేశారు రాజకీయ నాయకులు. గొప్ప సౌర ప్రతాపాలను మన్నే తీసుకెళ్లి పూలో పెట్టించారు. రఘురామకృష్ణరాజు గారు కానీ సీట్ ఇవ్వకపోతే, ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఐ డోంట్ నో అబౌట్ ద యాక్చువల్ వాట్ ఐ హెడ్, రఘురామకృష్ణ గారు సీట్ ఇవ్వకపోతే మేము పోల్లో పెట్టి సీట్ని బీజేపీకి ఇస్తాం. మేము క్యాండిడేట్ని గట్టి క్యాండిడేట్ పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక 500 వ్యాన్లు పంపించి లేదా డబ్బులు మేము చెయ్యం అని గూడూరు ఉమాబాల గారు కూడా మంచివాడే. కానీ ఇవాళ ఆ బీజేపీ మీద యాంటీ కానీ మిగతా కానీ ఆవిడ కూడా గట్టి ఓట్లు పడుతున్నాయి. ఆ సీట్ని వైకాపా, తెలుగుదేశం, జనసేన తీసుకెళ్లి ఉత్తర భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పేశారు. ఇది మా బానిసత్వం అని. సార్ పార్లమెంట్ మాట్లాడదాం. ఉమ్మడి జిల్లాలో ఏలూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 5 పార్లమెంట్ల గురించి మాట్లాడే ముందుగా 2 జిల్లాలకు కలిపి 19, 17, 36 సీట్ల సార్. 34, 15 అక్కడ 34, ఉత్తరాంధ్రలో ఇక్కడ 34. ఈ 34 సీట్లలో వైసీపీ ఎన్ని గెలుచుకోకపోతుంది? 25 ఎక్కడికి పోవండి అనే అభిప్రాయం. 2-3 సీట్లు అటు ఇటు ఉండొచ్చు కూటమికి. భారతీయ జనతా పార్టీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి 25 ప్లస్ అటు ఇటు ఉండొచ్చు. ఒక 8-9 స్థానాల్లో అయితే వైసీపీ స్థానాలు 11 లేకపోతే 7-6 స్థానాలు వైకాపాకి. పార్లమెంట్ 5 నేను ఇవ్వాలి చెప్పలేదండి. ఇది నేను గత 3-4 నెలల క్రితం ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇది తేడా ఉంది. ఉన్నట్టుండి ఏదన్నా రాజీవ్ గాంధీ గారి ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ మధ్యలో పడిపోతే కనుక చనిపోయారు కదా, దానివల్ల అద్భుతమైన ఇది వచ్చింది. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో అండి. పార్లమెంట్ తీసుకుంటే సార్ నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు నెగ్గినా ఆశ్చర్యపోవచ్చు, నెగ్గినా డిఫరెంట్ ఇష్యూ. అంటే మిగతా లక్ష మెజారిటీ వస్తే అక్కడ 50,000, 30,000, 40,000 నెగ్గినా మీరు ఆశ్చర్యపడద్దు. అదేంటి మొత్తం సీట్లు వచ్చి నెగ్గినా అంటే మిగతా సీట్లు ఉన్నాయి. దాంట్లో చింతలపూడి ఒక టఫ్ సీట్ ఉంది. మిగతా ఈ పోలవరం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా నూజివీడు ఒకటి ఉంది కృష్ణా జిల్లాలో, కైకలూరు ఒకటి ఉంది. అందువల్ల ఏలూరు వెస్ట్ గోదావరి కాదు మిగతా చోట్లకి వెళ్ళింది కాబట్టి అది టఫ్ కాంపిటీషన్. తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రస్తుతం పాజిటివ్గానే ఉంది, కానీ టఫ్ కాంపిటీషన్ ఉంది. నరసాపురం అవుట్లెట్ విన్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అవుట్లెట్ విన్ అవుతుంది. బానిసల కోసం 3 త్యాగం చేశారు కదా, అదే అవుట్లెట్ విన్ అవుతుంది. ఇక మిగిలిన 3 పార్లమెంట్, 3 రాజమండ్రి కొంచెం టఫ్ కాంపిటీషన్. నా అభిప్రాయం నేను ఏది చెప్తాను, అది పార్టీ ఓడిపోవాలి తుక్కు ఉత్తర భారతీయ జనతా పార్టీని కోరుకుంటాను. మీ అభిప్రాయం వద్దులేండి. అక్కడ నా డిసిషన్ ప్రకారం టఫ్ కాంపిటీషన్ ఉంది. మే త్రూ అండి. అనపర్తి సీట్ కన్నా పెట్టుకోకుండా ఉండిపోతే 34,000తో ఓడిపోయి ఉండేవారు. గుర్తు తేడా వచ్చేది. అందువల్ల అనపర్తి ఒక బీజేపీ క్యాండిడేట్ ఆల్రెడీ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆ ఓట్లు ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అందువల్ల టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. గట్టి నెగిన అనుకోవచ్చు.
కాకినాడ మిగతా కాకినాడ అమలాపురం అవుట్రైట్గా అదే ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి. సో ఉభయ గోదావరి జిల్లాలో 5 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క పార్లమెంట్ స్థానమే టఫ్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. రెండోది టఫ్ కాంపిటీషన్. ఏలూరు గెలిచే అవకాశం ఉంది, టఫ్గా ఉంది. రాజమండ్రి కూడా కొంచెం టఫ్ కాంపిటీషన్. 2 టఫ్ ఉన్నాయి, 4వది కూడా 4 సీట్లు నెగ్గొచ్చు. సరే, ఉభయ గోదావరి జిల్లాలో మరో ప్రాముఖ్యత సంతరించుకున్న నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఎక్కడ ఎట్లా 1,00,000 ఓట్ల నుంచి 70,000 ఓట్ల నుంచి 40,000 ఓట్ల నుంచి ఇవాళ 15,000 ఓట్ల మెజార్టీకి వచ్చింది నా అభిప్రాయం. బట్ ఈ మేత్రుని ఒకసారి ఆయనకు అక్కడ సైలెంట్ ఓటింగ్ అనుకుంటే మేము అప్ టు 30,000 ఆల్సో. కానీ టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది. ఇప్పుడు గెలవచ్చు అంటారా? ఆయన గెలకపోతే ఇంకెవరు గెలుస్తారండి? అంటే అద్భుతం జరిగితే ఓడిపోవాలి తప్పితే, ఏదైనా మనకి ఎవరికి తెలియకుండా జరిగిన అద్భుతం జరిగితే ఓడిపోవాలి తప్పితే ఎవరికి తెలియని అద్భుతం అంటే ఎవరికి తెలియని అద్భుతం ఏంటంటే తర్వాత మాట్లాడదు కానండి. అదర్వైజ్ విల్ త్రూ. గీతా గారు అక్కడ ఎవరైతే పోటీ చేశారో, గీతా గారు నాకు పరిచయం అండి. గీతా గారు చాలా ఉండే ఆ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశారు. వారే గెలవబోతున్నారు. అభివృద్ధి చేశారు, నేను ఒప్పుకోను కానండి. ఆవిడ ప్రయత్నం చేశారు అభివృద్ధి చేయడానికి. పిఠాపురం మీరు వెళ్ళారా? నేను వచ్చాను కదా, నేను అందువల్ల నేను అభివృద్ధి చేశారంటే నేను ఒప్పుకోనండి. ప్రయత్నించారు, కొంత అభివృద్ధి సాధారణంగా జరుగుతుంది. ఐఎమ్ నాట్ డెనైయింగ్, నో నెగిటివ్ కామెంట్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎందుకు చేయాలని అవసరం లేదు. అందువల్ల అక్కడ బీఎస్పీ అభ్యర్థి కూడా ఉన్నాడు, పత్తిపాటి బుల్రాజు అని. అలాగే మిగతా వాళ్ళు చూశారు. కానీ ఎస్ఎన్ బొత్సవాయి వర్మ గారు ఉన్నారు అక్కడ. వర్మ గారు కానీ పోటీ చేస్తే ఆయన నెగ్గుండేవాడు. ఆశ్చర్యం ఉంది మీకు? వర్మ గారు క్యాండిడేట్ అయితే ఆయన అవుట్ రేటింగ్ నెగ్గేవాడు. రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు సందేహం ఉందటరా? సరే, అవుట్ రేటింగ్ నెగ్గేవాడు. ఆయన ఈయనతో కలిసిపోయారు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఏంటి తెలుసా? పదవుల్లో వరం గారికి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పదవి వరం గారికి అని చెప్పారు. ఆయన లాయల్గా పనిచేశారు. లాయల్గా పనిచేయలేదు, ఎందుకంటే తర్వాత ఈ నియోజకవర్గం తనకి పోతుందని చెప్పేసి అని. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం ఉండే వ్యక్తి కాదండి. తర్వాత అసెంబ్లీలో కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత అప్పుడప్పుడు అక్కడ పట్టించుకుంటారు మనిషిని పెట్టి. కానీ ఆయన సినిమాలు చాలా ఉన్నాయి, వీరమలతో సహా 5-6 సినిమాలు చేసుకోవాలి ఆయన. అందువల్ల ఆయన పార్టీ చూసుకోవాలి. అందుకని అక్కడ ఇన్ఛార్జి ఎమ్మెల్యే కింద ఎవరేమనుకున్నా గొడవలు అయితే తప్ప జనసేనకి ఈయనకి గొడవలు ఒక తప్పదండి. వర్మ గారికి ఇవాళ కాకుండా నేను శాపనార్థాలు పెట్టిన నాకెందుకు, మంచి వ్యక్తి అని కూడా. ఆయనకి ఇండిపెండెంట్గా 2014లో ఇండిపెండెంట్గా 2వ అతిపెద్ద మెజార్టీ రాష్ట్రంలో 47,000 ఓట్లు తేడాతో ఇండిపెండెంట్గా నెగ్గిన వ్యక్తి ఆయన వరం గారు. చెప్తున్నానండి. అందువల్ల ఆయన మొదటి పదవి వస్తుంది. ఆయన ఓడించడానికి ఆయన ఒకసారికి అదలాపంగా ఏంటి మీరు ఎయిరా, మీరు పవన్ కళ్యాణ్ ఎయిరా అనేటప్పుడు అదొకటే కట్ చేసి పెడతారు. ఇప్పుడు నేను మాట్లాడానండి, చంద్రబాబు నాయుడు గారు ఇది అంటున్నారు, ఏది అమ్మఒడికి ఇది కాదంటున్నారు, శ్రీలంక అయిపోతున్నారు, ఏంటి గౌరవం? ఆయన ఏంటి విజనరీగా ఒక అభివృద్ధి కామికుడిగా ఆయన పేరుంది. ఆయన పేరు మార్చుకుందంటే కట్ చేసేసి సగం కట్ చేసి పెయిట్ చేసి ఈ కట్ చేస్తే గొర్రెలు కూడా నమ్ముతారు, నన్ను ట్రోలింగ్ పడుతున్నాయి. దిక్కుమాల గొర్రెలు ఇక ఏముండదు, ముందు విజ్ఞానం ఉండదు. కట్ చేసింది చూసుకోవద్దండి. సరే, మనం ఒకరి వరకు చూసుకుంటే మాత్రం ఆయన అవుట్ రేట్గా నెగ్గుతున్నారు. ఇక ఉండి నియోజకవర్గం తీసుకుంటే సార్ ఆయన గురించి ఎందుకులేండి, వారి తెలిసిన ఆయనే. అక్కడ రామరాజు గారు సన్నిహితులుగా నేను చెప్తాం బాగుంటుంది కానీ తెలిసిన ఆయన మంచి ఇప్పుడు కాదు. అలా బావమర్ది గారు నాకు 1984 నుంచి పరిచయం. సూర్యబాబు గారు చనిపోయారు అలాగా. బట్ ఎనీవే, సరే, ఆయన ఎవరిని ప్రోత్సహించారో మిగతా వాళ్ళ సంగతి నేనేం మాట్లాడినా, ఆయన ఇష్టం అండి. కానీ ఆయన మా ఆంధ్రప్రదేశ్కి హోదా గారిని విభజన హామీల గారి గురించి మాట్లాడలేదండి.